హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఐమ్ హియర్. సౌజన్య వచ్చేసింది. వెలుగు న్యూస్ పేపర్లో ఇవాళ మేజర్ న్యూస్ ఏంటో మీకు చెప్పేస్తాం. V6 వెలుగు చేస్తున్న ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతోంది. ఐ బీన్ గోయింగ్ త్రూ యువర్ మెసేజెస్. అందరూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇంకా ఏమైనా చేంజెస్ కావాలి అంటే మీరు మెసేజెస్లో మీరు చెప్పొచ్చు. ఇంకా ఏమైనా పర్టికులర్ వార్తల మీద ఎక్కువ స్ట్రెస్ కావాలి అన్నా, ఇంకేమైనా లేకపోతే మీ మెసేజెస్ తీసుకుని ఆన్సర్ చేయాలని, ఏదైనా వాట్ ఎవర్ యూ ఫీల్ ఈ లైవ్ లో ఇంకా బాగుండాలి అంటే మీ సజెషన్స్ చాలా ఇంపార్టెంట్. బికాస్ ఫీడ్బ్యాక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇవాళ వెలుగు న్యూస్ పేపర్ లో మేజర్ ఐటమ్స్ ఏంటి? నిన్న కేబినెట్ భేటీ జరిగింది. సుమారు 6-6.5 గంటల పాటు కేబినెట్ భేటీ జరిగింది. ఏం డెసిషన్ తీసుకున్నారు? చాలా మంది సీఎం ప్రెస్ మీట్ ఫాలో అయ్యి ఉంటారు. అయినా సరే ఎంత లైవ్లు చూసినా ఏం చూసినా తర్వాత రోజు పేపర్ చూస్తే ఆ కిక్కే వేరు కదా. అందుకని చెప్పే న్యూస్ పేపర్లో ఏమొచ్చింది, ఆ కేబినెట్ భేటీకి సంబంధించి నిన్న ప్రెస్ మీట్ లో కేసీఆర్ ఏం మాట్లాడారు, ఇలాంటి విశేషాలన్నీ చెప్తా. దీంతో పాటు ఓవరాల్ గా ఏం జరుగుతోంది, బిజినెస్ ఎలా ఉంది, స్పోర్ట్స్ కి సంబంధించి ఏం జరుగుతోంది, ఇలాంటి బోల్డ్ అన్ని వార్తలు విశేషాలు తీసుకుని నేను వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయొద్దు, మనం స్టార్ట్ చేసేద్దాం. అయితే స్టార్ట్ చేసే ముందు షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు కదా, సో షేర్ చేయండి. షేర్ చేస్తే మీతో పాటు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా మన వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చిన మెయిన్ వార్తలు తెలుసుకోగలుగుతారు. చలో ఠీకే, ఇక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మెయిన్ పేజ్ లో బ్యానర్ ఐటమ్, లాక్డౌన్ May 7th దాకా. May 3rd దాకా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది, మనకు తెలుసు. బట్ ఇవాళ నుంచి, అంటే ఇవాళ 20th కదా, ఇవాళ నుంచి కొన్ని సడలింపులు, మెయిన్ గా ఈ పూర్ అండ్ అగ్రి బేస్డ్ మొత్తం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానీ, లేకపోతే చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఎక్కడైతే వలస కార్మికులు ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, కూలీలు వీళ్ళని దృష్టిలో పెట్టుకుని కొన్ని సడలింపులు ఇచ్చారు. ఆల్రెడీ మనకి తెలుసు. దానికి సంబంధించి గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేసింది కేంద్రం. అయితే ఆ గైడ్ లైన్స్ ని ఫాలో అయ్యే విషయంలో, ఇవాళ నుంచి సడలింపులు ఇచ్చే విషయంలో ఎలా వ్యవహరించాలనే దానికి సంబంధించి నిన్న సుదీర్ఘమైన కేబినెట్ భేటీ జరిగింది. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం కేబినెట్ లో ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నామని చెప్పారు. అందులో భాగంగానే ఆయన చెప్పింది ఏంటంటే, కేంద్రం ఏవైతే సడలింపులు ఇచ్చిందో వేటిని కూడా రాష్ట్రం పాటించదు. ఇప్పటిదాకా ఎట్లయితే స్ట్రిక్ట్ గా లాక్డౌన్ ఇంప్లిమెంట్ అయిందో తెలంగాణ వరకు, సేమ్ అలానే May 7th వరకు, May 3rd అని కేంద్రం చెప్పింది, బట్ మనం May 7th వరకు కూడా ఈ లాక్డౌన్ విధించుకుంటున్నాం. May 7th వరకు అంతే స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుంది. May 5th మరొకసారి కేబినెట్ భేటీ ఉంటుంది. May 5th మళ్ళీ కేబినెట్ సమావేశమై అప్పుడున్న సిచ్యువేషన్ ని రివ్యూ చేసి, అప్పటికి ఎలాంటి పరిస్థితులు ఉంటే దాన్ని బట్టి ఫర్దర్ ఎలా అనేది నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి సీఎం చెప్పారు. అండ్ ఇప్పుడు ఏవైతే రూల్స్ ఉన్నాయో, లాక్డౌన్ రూల్స్, ఇవి మరింత కఠినంగా అమలు చేస్తాం. ఎందుకంటే మన ముందున్న టార్గెట్ ఒకటే, టోటల్ గా కరోనాని ఫినిష్ చేయాలి. అది రావాలి అని చెప్పి మనం లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఈ విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకునే అవకాశం లేదు, మరింత కఠినంగా ఉంటుంది. అండ్ కంటైన్మెంట్ జోన్స్ లో ఉన్న వాళ్ళు దయచేసి సహకరించండి, పోలీసులకు సహకరించండి, ప్రభుత్వానికి సహకరించండి. ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వకూడదు. ఈ చైన్ ని కట్ చేయాలంటే కంటైన్మెంట్ జోన్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డిసిప్లిన్ పాటించాలి. అందరూ కూడా వాళ్ళ ఇళ్లకే పరిమితం అవ్వాలి అని చెప్పి కూడా సీఎం కేసీఆర్ చెప్పారు. సో గ్రీన్ జోన్స్, కొన్ని చోట్ల కేసులు లేని చోట్ల వెసులుబాట్లు ఇవేవి కూడా ఉండవు. యాజ్ యూజువల్ గా నార్మల్ గా ఇప్పటిదాకా లాక్డౌన్ ఎలా ఉందో అలానే కంటిన్యూ అవుతుంది అని చెప్పారు. ఆయన చెప్పిన వాటిల్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, ఈ నెల కూడా సగం జీతాలే. మనకు తెలుసు లాస్ట్ మంత్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులకు కానీ, వీళ్ళందరికీ కూడా 50% జీతాలే పడ్డాయి. సో అది ఈ నెల కూడా కంటిన్యూ అవుతుంది. బికాస్ ప్రభుత్వానికి ఆదాయం లేదు కాబట్టి డెసిషన్ తీసుకున్నాం అని చెప్పారు. సో ఈ నెల కూడా సగం జీతమే. అండ్ పోలీస్ కానీ, హెల్త్ పర్సనల్ కానీ, ఇలాంటి మెయిన్ కరోనా వారియర్స్ అని చెప్పి మనం ఎవరినైతే తలుచుకుంటున్నామో, ఎవరినైతే మాట్లాడుకుంటున్నామో, వాళ్ళందరికీ కూడా సీఎం గిఫ్ట్ కింద ఒక 10% ఇస్తాము అని చెప్పి అన్నారు. అండ్ సామూహిక ప్రార్థనలు బంద్, ఏ మతం అయినా సరే సామూహికంగా ప్రార్థనలు అలౌడ్ కాదు అని చెప్పి క్రిస్టల్ క్లియర్ గా ఆయన చెప్పారు. అండ్ ఫుడ్ డెలివరీ బ్యాన్, స్విగ్గీ, జొమాటో, ఎస్పెషల్లీ ఈ టైంలో నిన్న ఆయన కోట్ చేశారు కూడా. ఢిల్లీలో ఒక పిజ్జా డెలివరీ బాయ్ వల్ల ఒక 69 ఫ్యామిలీస్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోవాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది. సో ఎందుకు బయట ఫుడ్, ఎందుకు May 7th వరకు అలాంటివన్నీ బంద్ పెడదాం, ఇంట్లోనే పప్పుచారో పప్పు అన్నం చేసుకొని తిందామని చెప్పి కూడా అన్నారు. సో స్విగ్గీ, జొమాటో ద్వారా ఫుడ్ డెలివరీ అనేది May 7th వరకు తెలంగాణలో బ్యాన్ అండి. అండ్ కిరాయిలు వసూలు చేయొద్దు. ఎవరైతే హౌస్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు, ఎందుకంటే ఈ టైంలో అందరూ ఇళ్లలో ఉన్నారు, ఆదాయ మార్గాలు ఏం లేవు కాబట్టి అనవసరంగా ఇబ్బందులు పెట్టొద్దు. ఇవ్వగలిగితే ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ ఒకవేళ ఇవ్వలేని సిచ్యుయేషన్ లో ఉంటే వాళ్ళని అద్దె ఇవ్వమని చెప్పి ఇబ్బంది పెట్టొద్దు ఒక 3 months అని చెప్పి అన్నారు. అండ్ ఒకవేళ ఏమైనా
ఎవరైనా ఇబ్బంది పెడుతున్నట్లు ఉంటే 100 కాల్ చేసి కంప్లైంట్ చేయమని కూడా చెప్పారు. అండ్ ఇది గవర్నమెంట్ ఆర్డర్, స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి ఇంటి యజమానులు అని చెప్పి అన్నారు. స్కూల్ ఫీజులు పెంచొద్దు, ఇంకా అకాడమిక్ ఇంకా ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇబ్బడిమిబ్బడిగా స్కూల్ ఫీజులు పెంచేస్తూ ఉంటారు ప్రైవేట్ స్కూల్స్. చాలా స్ట్రిక్ట్ గా చెప్తున్నాము, ఈ సంవత్సరానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ ఫీజులు పెంచొద్దు అని చెప్పి స్కూల్స్ కి చెప్పారు. ఎవరైనా సరే దీన్ని బ్రేక్ చేస్తే, దీన్ని వైలేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటామని అన్నారు. అండ్ ఆల్సో 12 కిలోల బియ్యం 1500. ఇప్పుడు ఈ నెలకు ఎట్లయితే 12 కిలోల బియ్యం 1500 రూపాయల అకౌంట్స్ లో ఎట్లయితే వేసిందో గవర్నమెంట్, సేమ్ అలానే మే ఇప్పుడు ఈ ఇంకో నెల కూడా, అంటే ఈ మే నెలలో కూడా ఒక్కొక్క కుటుంబానికి 12 కేజీల బియ్యం, కుటుంబానికి 1500 రూపాయలు, ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం, కుటుంబానికి 1500 అకౌంట్స్ లో వేస్తామని చెప్పారు. అండ్ ఆల్సో వలస కూలీలకు కూడా ఇది అప్లికబుల్ అవుతుందని చెప్పారు. అండ్ ఇదేదో డబ్బులు, అంటే ఇప్పుడు డబ్బులు వేసింది ప్రభుత్వం, అది ఇప్పుడు తీసుకోకపోతే మళ్ళీ వెనక్కి తీసేసుకుంటుందట అని చెప్పి ఇలాంటి రకరకాల ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగదు. ఒకసారి ప్రభుత్వం డబ్బులు వేసిన తర్వాత అవి ఇంకా మీవే. ఏదో ఆదరా బాదరాగా ఇగో ఇప్పుడు తీసేసుకోపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయంట అని చెప్పి గుంపులుగా రావద్దు అని చెప్పి కూడా సీఎం చెప్పారండి. సో డబ్బులు ఉంటాయి, మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకోండి. ప్రతి చోట కూడా రేషన్ దగ్గర, డబ్బులు తీసుకునే చోట ఎక్కడైనా సరే కంపల్సరీ సోషల్ డిస్టెన్సింగ్, ఫిజికల్ డిస్టెన్సింగ్ అంటున్నారు ఇప్పుడు. సో ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కేసీఆర్ చెప్పారు. అండ్ పోలీసులకి 10% శాలరీ గిఫ్ట్, ఎందుకంటే 24 అవర్స్ వాళ్ళ లైఫ్ రిస్క్ చేసి మన కోసం కాపులాగా ఉంటున్నారు, మన కోసం పనిచేస్తున్నారు. సో వాళ్ళ గ్రాస్ శాలరీ మీద అదనంగా 10% గిఫ్ట్ ఇస్తామని చెప్పి అన్నారు. సో కరెంట్ సిబ్బందికి మాత్రం ఫుల్ జీతం, వాళ్ళ జీతంలో ఎలాంటి కోత ఉండదు. ఫ్యామిలీ పెన్షనర్స్ కి 75% చెల్లిస్తామన్నారు. అండ్ అలానే మే స్టార్ట్ అయ్యాక, మోస్ట్ ప్రాబబ్లీ మే మొదలైన తర్వాతకి, అంటే మొత్తం ఎవరైతే అధికారులు కానీ హెల్త్ ఎక్స్పర్ట్స్ కానీ చెప్తున్న దాని ప్రకారం రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది అని చెప్పన్నారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్ ఇప్పుడు ఏదైతే ఇవాళ నుంచి అది మన వాడుకలోకి రాబోతోంది. ఒక 1500 పడకలతో రెడీ చేశారు కదా దాన్ని, ఎస్పెషల్లీ ఫర్ COVID-19 కేసెస్ కోసం. దాన్ని పూర్తి స్థాయి హాస్పిటల్ గా మారుస్తాం. పూర్తి స్థాయి హాస్పిటల్ గా గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, టిమ్స్ అని చెప్పి దానికి చెప్పారు. ఇంక నుంచి దాన్ని టిమ్స్ గా కూడా వ్యవహరిస్తాం. ఇప్పటిదాకా అది క్రీడా మంత్రిత్వ శాఖ దగ్గర ఉండేది, దాన్ని ఇప్పుడు టోటల్ గా హెల్త్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని అన్నారు. అండ్ రాష్ట్రంలో ఏవైతే పంటలు పండుతున్నాయో ఇదివరకు కూడా చెప్పున్నారు సీఎం, ప్రతి గింజ కొంటాము అని చెప్పి మళ్ళీ ఒకసారి దాన్ని రీటరేట్ చేశారు. అన్ని పంటలు కొంటాం, ఇది కొంటాం అది కొనం అనేది లేకుండా మొత్తం అన్ని కొంటామని చెప్పి అన్నారు. అండ్ ఫంక్షన్ హాల్స్ ని May 7th వరకు ఎట్లనా పెళ్లిళ్ళు ఫంక్షన్స్ ఏం లేవు, ఆ తర్వాత కూడా కొంతకాలం ఖచ్చితంగా ఉండే ఛాన్స్ లేదు. ఆ ఫంక్షన్ హాల్స్ ని వాటిని ఎరువుల నిల్వకి వాడుకోవాలని చెప్పి కలెక్టర్లకు ఆదేశించారు. సో ఎరువులు వాటిని కూడా, అంటే ఈ సీజన్ కి అనువుగా ఉండేలాగా ఈ ఫంక్షన్ హాల్స్ ని, ఎందుకంటే మన దగ్గర గోడౌన్స్ కంటే కూడా ఫంక్షన్ హాల్స్ ఎక్కువ ఉన్నాయి మన రాష్ట్రంలో. సో ఆ ఫంక్షన్ హాల్స్ అన్నిటిని కూడా ఎరువుల నిల్వకి వాడుకోండి అని చెప్పన్నారు. అండ్ ఆల్సో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లకు కూడా గడువు పెంచారు. సో May 5th మరొకసారి కేబినెట్ భేటీ అయ్యి ఎలా ఉంటే బాగుంటుంది, నెక్స్ట్ ఏంటి అనేది అప్పుడుకున్న కేసుల్ని బట్టి డెసిషన్ తీసుకుంటామని చెప్పన్నారు. సో మేజర్ ఇవి ఇంకా చెప్దాం దీనికి సంబంధించి. అండ్ అదే పేజ్ లో మనం ఫస్ట్ పేజ్ లోనే 3 లింకులు 29 కేసులు. గద్వాల్ జిల్లాలో కరోనా కలకలం. మర్కజ్ లింక్ తో 21 మందికి, కర్నూలు లింక్ తో మరొకరికి పాజిటివ్. కర్నూలులో ఒక డాక్టర్, ఆయన దగ్గర ట్రీట్మెంట్ కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి పాజిటివ్ గా తేలింది. అలాగే టీఆర్ఎస్ నేత అంత్యక్రియలో పాల్గొన్న 7గురికి కరోనా. స్థానిక టీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ క్వారంటైన్కి వెళ్లారని చెప్పి మనం ఈ వార్తలో చూడొచ్చు. రోజు రోజుకి పెరుగుతున్నాయండి. కేవలం 3 లింకులతో 29 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దట్ షోస్ ద సీరియస్నెస్. సో అందులో కూడా 21 కేసులు మర్కజ్ లింక్ ఉన్నవే. సో టీఆర్ఎస్ నేత అంత్యక్రియలో పాల్గొన్న వాళ్ళవి ఇంకొక 7 కేసులు ఉన్నాయి. వీళ్ళలో 6 ఆ టీఆర్ఎస్ లీడర్ ఫ్యామిలీ మెంబర్స్ అంట. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం వాళ్ళందరినీ క్వారంటైన్ లోకి చేశారు. ఇంకొంతమంది ఈ జిల్లాకు సంబంధించి కొంతమంది ముఖ్య నేతల్ని కూడా క్వారంటైన్ లో ఉంచారు. సో ఇలా ఎంతమందికి, అంటే రోజు రోజుకి తగ్గుతున్నాయి లేకపోతే తగ్గుతాయి అని చెప్పి మనం అనుకుంటున్నా కూడా అలాంటి సిచ్యుయేషన్ మనకి కనిపించట్లేదు. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే నిన్న 49 న్యూ కేసెస్ అండి. ఆ వివరాలు చూద్దాం మనం. సెకండ్ పేజ్కి వస్తే చెప్పాను కదా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ కి సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్ అన్ని కూడా మనం ఆల్మోస్ట్ అన్ని పంటలు కొంటామని చెప్పన్నారు. సో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతులు అద్భుతంగా పంటలు పండించారు ఈసారి. అండ్ ఎక్కడ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కొనట్లేదు, బట్ తెలంగాణ రాష్ట్రమే కొంటోంది.
వరి మక్కలతో పాటు కందులు, శనగలు, సన్ఫ్లవర్, జొన్నలు కూడా ఈసారి కొనాలని చెప్పి కేబినెట్ డెసిషన్ తీసుకుందని చెప్పారు. ప్రతి గింజ కొంటుంది. ఎవ్వరికి బయట వాళ్ళు ఎవ్వరికి తక్కువ ధరకు అమ్ముకుని రైతులు ఎవరు నష్టపోవద్దు. మినిమం ప్రైస్ ఎంఎస్పి ఇస్తాము, ఖచ్చితంగా ప్రభుత్వం కొంటుంది, మీకేం ఇబ్బంది ఉండదని చెప్పి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. మే 5 వరకు ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తవుతాయి. మే 5 కల్లా అయిపోతాయి ధాన్యం కొనుగోళ్లు అని చెప్పన్నారు. రాష్ట్రంలో వచ్చే వర్షాకాలంలో 1,35,00,000 ఎకరాల్లో పంట వేసే అవకాశం ఉంది. కాళేశ్వరం ద్వారా జూన్ నుంచి మొత్తం ఏరియాకి నీళ్లు వస్తాయని కూడా చెప్పారు. ఎక్కడా సరే ఎరువుల దుకాణాల దగ్గర కానీ లేకపోతే రైతులు పంట అమ్మడానికి వచ్చేటప్పుడు కానీ ఆ కొనుగోలు కేంద్రాల దగ్గర ఎక్కడా కూడా గుమిగూడొద్దు, రష్ ఉండద్దు, గుంపులుగా ఉండద్దు అనేది మాత్రం కేసీఆర్ స్ట్రెస్ చేసి చెప్పారు. అండ్ పరిశ్రమలకి ఫిక్స్డ్ ఛార్జీలు రద్దు. చాలా పరిశ్రమలు రిక్వెస్ట్లు పెట్టాయి. లాక్డౌన్ పీరియడ్ లో మేము అంటే ఈ కరెంట్ ఛార్జీలు అవి మేము పే చేయలేము అని చెప్పి. అయితే ఏదైతే ఇవి ఉంటాయో అంటే వాళ్ళు వాడినా వాడకపోయినా చెల్లించాల్సిన ఫిక్స్డ్ ఛార్జీలు ఏవైతే ఉంటాయో అవి రద్దు చేస్తున్నామని చెప్పి అన్నారు. అయితే వీటిని తర్వాత నెలల్లో కమింగ్ మంత్స్ లో వాయిదాల రూపంలో తీసుకుంటామని చెప్పి కూడా అన్నారు. సో దట్ ఈస్ వన్ మోర్ డెసిషన్ ఆఫ్ క్యాబినెట్. అండ్ ఎక్కడైతే కేంద్ర సాయం చేయాలని చెప్పి ఆల్రెడీ ఇదివరకే మేము అప్పీల్ చేస్తున్నాం. అంతకు ముందు కూడా అంటే ప్రెస్ మీట్ ముందు కూడా మాట్లాడాను ప్రధానితో అని చెప్పి కూడా కేసీఆర్ చెప్పారు. ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచండి అని చెప్పి కోరుతున్నాము. ఎందుకంటే ఈ టైంలో చాలా దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నాం. రావాల్సిన వనరులు రావాల్సిన రెవెన్యూ రావట్లేదు ప్రభుత్వానికి. సో మేము జీతాలు అవి చెల్లించాలి కాబట్టి కొంచెం ఉదారంగా ఉండాలి కేంద్రం. ఈ టైంలో ఎకనామిక్ పాలసీ అంతా కూడా కేంద్రం చేతిలో ఉంటుంది కాబట్టి రాష్ట్రాల విషయంలో కొంచెం ఇదిగా వ్యవహరించాలి అని చెప్పి కూడా అపీల్ చేశారు. అండ్ హెలికాప్టర్ మనీయా, ఎయిర్ క్రాఫ్ట్ మనీయా, పేరు ఏదైనా పెట్టుకోండి, బట్ రాష్ట్రాలకైతే డబ్బులు కావాలి, దాని విషయంలో ఆలోచించండి అని చెప్పి అన్నారు. అండ్ హీ ఆల్సో సెడ్ ప్రైమ్ మినిస్టర్ చాలా పాజిటివ్ గా మాట్లాడారు, చాలా ఆశావాహంగా రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా ఒక మంచి డెసిషన్ వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పి అన్నారు. ఏదైనా సమస్య ఉంటే డయల్ 100 కాల్ చేయండి. ఎట్టి పరిస్థితులు బయటకు రావద్దు. అత్యవసరమైన పని ఉంటేనే బయటకు రండి. ఇంకా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఇంకా ఇలాంటివి ఏమున్నా సరే 100 కాల్ చేయండి అని చెప్పి సీఎం కేసీఆర్ చెప్పారు. అండ్ ఉన్న కాడనే పని. అదే పేజ్ లో మనం చూస్తే ఇప్పుడు చాలా మంది వలస కార్మికులు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేము మా సొంత ఊళ్ళకి వెళ్ళిపోతామని చెప్పి అదని వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ స్టాప్ చేసేసారు కదా, వెళ్ళొద్దు ఇట్లా, దీనివల్ల వైరస్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుందని చెప్పి. సో కేంద్రం వీళ్ళకి కొంచెం రిలీఫ్ ఇచ్చింది. ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే స్టాప్ అయిపోయి ఉన్నారో, ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అక్కడే వాళ్ళకి పని కల్పించేలాగా కేంద్రం డెసిషన్ తీసుకుంది. ఎందుకంటే కొన్ని వ్యాపారాలు, కొన్ని పనులు చేసుకోవడానికి గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు కాబట్టి వాటి నుంచి. సో ఎక్కడైతే వలస కూలీలు, వలస కార్మికులు ఉన్నారో వాళ్ళు ఉన్న చోటనే వాళ్ళకి పని కల్పించాలి. అది నిర్మాణ రంగమా, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకేదైనా సరే. అండ్ తెలంగాణ ఎట్లయితే కేంద్రం వెసులుబాటు ఇచ్చింది, వేటిని కూడా మేము ఇక్కడ అప్లై చేయట్లేదు, ఇక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు అని ఏదైతే తెలంగాణ డెసిషన్ తీసుకుందో, అలానే మరో 2 రాష్ట్రాలు ఢిల్లీ అండ్ పంజాబ్ కూడా సేమ్ డెసిషన్ తీసుకున్నాయండి. వాళ్ళు కూడా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ క్లియర్ గా చెప్పారు, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కేసులు. ఈ టైంలో మేము లాక్డౌన్ కనుక కొంచెం ఏమైనా రిలాక్స్ చేస్తే అది దానివల్ల ఇంకా దారుణమైన సిచ్యుయేషన్స్ ఉంటాయి. సో మేము ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఢిల్లీలో ఎలాంటి సడలింపులు ఉండవని చెప్పారు. అండ్ పంజాబ్ కూడా అదే లైన్ లో ఉంది. అండ్ ఆల్సో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 27th మరొకసారి రివ్యూ చేస్తాం. ఆ రోజు రివ్యూ మీటింగ్ లో విల్ టేక్ కాల్ అని చెప్పన్నారు. 11 జిల్లాలు ఉన్నాయి, అన్ని కూడా కంటైన్మెంట్ జోన్స్, హాట్స్పాట్ ఏరియాల్లోనే ఉన్నాయి. ఇంకెక్కడ సడలింపులు ఇస్తాం. సో అలాంటి ఢిల్లీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకున్నామని చెప్పి కూడా కేజ్రీవాల్ అన్నారు. సేమ్ విత్ పంజాబ్ కూడా కేంద్రం ఏదైతే రిలాక్సేషన్స్ కేంద్రం అనౌన్స్ చేసిందో వాటిని మేము కూడా మా రాష్ట్రంలో పాటించము అని చెప్పి పంజాబ్ కూడా చెప్పింది. ప్రజల సేఫ్టీని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని డెసిషన్స్ తీసుకున్నామని చెప్పారు. అండ్ ఇంకా నెక్స్ట్ పేజ్కి వస్తే వైరస్ బారిన వారియర్స్. ఏదైతే జరగకూడదు, ఏదైతే ఇలాంటివి వస్తే ప్రమాదం అని చెప్పి ముందు నుంచి భయపడుతున్నామో అలాంటివి మెల్లమెల్లగా జరుగుతున్నాయండి. 6 హాస్పిటళ్లలో డాక్టర్లు, నర్సులకు కరోనా. ఎమర్జెన్సీకి వచ్చే అనుమానితుల నుంచి వ్యాప్తి చెందుతూ నిమ్స్ లో ఒక స్టాఫ్ నర్సు ఆయమ్మకి వైరస్ సోకింది. నీలోఫర్ లో వైరస్ తో బాబు చనిపోతే క్వారంటైన్ లోకి మొత్తం స్టాఫ్ అందరూ ఆ బాబుని ట్రీట్మెంట్ చేసిన స్టాఫ్ అందరూ కూడా క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు. ఈ డాక్టర్లు, హెల్త్ సిబ్బంది మనకి మామూలుగా ఏదైనా సరే మనం సృష్టించవచ్చు. పడకలు, హాస్పిటల్ బెడ్స్ సరిపోవట్లేదంటే ఇంకొన్ని బెడ్స్ మనం
అరేంజ్ చేసుకోవచ్చు, వెంటిలేటర్స్ అవి మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. బట్ ఈ వారియర్స్ ఎవరైతే ఫ్రంట్ లైన్ లో ఉండి ఈ మెడికల్ సిబ్బంది, హెల్త్ సిబ్బంది ఎవరైతే ముందుండి పోరాడుతున్నారో, డాక్టర్స్ కానీ, నర్సులు కానీ, లేకపోతే అక్కడుండే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్, వీళ్ళు ఎవరైనా సరే, వీళ్ళకి కనుక ఈ ప్రాబ్లం వస్తే, వీళ్ళందరూ కనుక క్వారంటైన్ లోకి వెళ్ళిపోతే ఇంకా వైరస్ ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్స్ ని ట్రీట్ చేసే దిక్కు ఉండదు. సో చాలా దేశాల్లో జరిగింది కూడా ఇదే. మనం అప్పుడు కూడా చూసుకుంటూ వస్తున్నాం. ఇటలీలో కానీ, అమెరికాలో కానీ చాలా మంది ఫ్రంట్ లైన్ వారియర్స్, ఈ మెడికల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరోనా బారిన పడ్డారు. ట్రీట్మెంట్ చేసే ఇది లేక ట్రీట్మెంట్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అని చెప్పి. సో కేసులేమో పెరిగిపోతూ ఉంటాయి, ట్రీట్మెంట్ చేసే వాళ్ళ సంఖ్య ఏమో తగ్గిపోతూ ఉంటుంది. బికాస్ వాళ్ళందరూ క్వారంటైన్ లో ఉంటారు లేదా ఐసోలేషన్ లో ఉంటారు. అసలు అప్పుడు సిచ్యుయేషన్ అయితే ఊహకు కూడా అందదు. సో అందుకనే మొదటి నుంచి కూడా అందరూ కూడా పీపీఈ కిట్స్ ఇవ్వాలి. అండ్ వాళ్ళు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, డాక్టరా, నర్సా, లేకపోతే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీసా, లిఫ్ట్ ఆపరేటర్సా, వీటితో సంబంధం లేకుండా అందరికీ పీపీఈ కిట్స్ ఇవ్వని అని చెప్పి అందరూ కూడా స్ట్రెస్ చేస్తున్నది అదే. గవర్నమెంట్ కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తూ ఉంది. ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా ఇస్తున్నారు. బట్ ఏంటంటే నార్మల్ కేసెస్ లేకపోతే ఎమర్జెన్సీ కేసెస్ అటెండ్ అయ్యేటప్పుడు ఆయమ్మ లాంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇక్కడ నిమ్స్ లో ఇది జరిగింది. మేబీ ఇది రాష్ట్ర ప్రభుత్వం మరింత అలర్ట్ గా ఉండడానికి ఇవన్నీ కూడా మరింత అలర్ట్నెస్ పెంచే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఇంటికి వెళ్ళట్లేదు చాలా మంది డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ. ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఇన్ఫెక్ట్ అవుతారా అని చెప్పి ఇంటికి వెళ్లకుండా ఉన్న వాళ్ళ కోసం హోటల్స్ లో బస అది చేస్తున్నారు. ఆల్రెడీ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వాళ్ళైనా రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఏవైతే నిమ్స్ కానీ, లేకపోతే ఇప్పుడు కొత్తగా గచ్చిబౌలి ఇవాళ నుంచి అమల్లోకి వస్తున్న ఈ హాస్పిటల్ కానీ, మెయిన్ గా ఈ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్లో కొన్ని ఇలాంటి మెయిన్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, గాంధీ హాస్పిటల్, ఈ హాస్పిటల్స్ కి దగ్గరలో ఉన్న హోటల్స్ లో వాటిల్లోనే వీళ్ళకి బస అది ఏర్పాటు చేస్తున్నారు. సో ఇప్పటిదాకా 4 వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సహా మొత్తం 15 మంది హెల్త్ స్టాఫ్ ఈ కరోనా వైరస్ బారిన పడ్డారు. నిమ్స్ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆపరేషన్ థియేటర్ లో పనిచేసే స్టాఫ్ నర్సు, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఆయమ్మ, వీళ్ళిద్దరికి వైరస్ సోకిందండి. అయితే ఈ స్టాఫ్ నర్స్ కి ఎలా సోకింది అనేది ఇంకా వివరాలు రాలేదు. బట్ నిలుఫర్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ పొందిన ఒక 2 months బాబు బుజ్జోడు, వాడికి వైరస్ పాజిటివ్ వచ్చింది. సో వాడు ఆ బాబు అడ్మిట్ అయిన రోజు రాత్రి నుంచి ఆ తర్వాత 2 days వరకు ఎవరైతే ఆ డ్యూటీలో ఉన్నారో అక్కడున్న హెల్త్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా క్వారంటైన్ లోకి వెళ్ళారు. అండ్ 2 days బ్యాక్ మనకి తెలుసు గాంధీ హాస్పిటల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చింది. అండ్ అక్కడ డ్యూటీ చేసే కానిస్టేబుల్ కూడా వైరస్ బారిన పడ్డారు. సో మరింత అలర్ట్నెస్ అవసరం వీళ్ళందరికీ కూడా. నాట్ ఓన్లీ ఈ హాస్పిటల్సే కాదండి, కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా ఇలాంటి సిచ్యుయేషన్ ఉంది. చార్మినార్ ప్రాంతంలో ఒక హాస్పిటల్లో 2 స్టాఫ్ నర్సులు, ఒక లేడీ డాక్టర్ కి కరోనా వచ్చింది. అండ్ తర్వాత చాలా చోట్ల గచ్చిబౌలి, హైటెక్ సిటీలో కూడా ఇంకొక 2 కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా సేమ్ ఇలానే జరిగింది. పేషెంట్స్ కి ట్రీట్మెంట్ అందిస్తూ ఒక స్టాఫ్ నర్సు, డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్ ఇలా చాలా మంది వైరస్ బారిన పడ్డారు. వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా స్టెప్స్ తీసుకోవాలి ఏ పేషెంట్ ని ట్రీట్ చేసేటప్పుడైనా. ఇక 75% మందికి వైరస్ లక్షణాలు లేవు, 52 మంది పరిస్థితి సీరియస్ అని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నిన్న ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం, ఆయన చెప్పిందే కాదు మొత్తం దేశంలో ఇలాంటి సిచ్యుయేషన్ కనిపిస్తోంది. చాలా మంది కరోనా వైరస్ పాజిటివ్ ఎవరికైతే తేలుతుందో వాళ్ళలో 75% మందికి లక్షణాలు కనిపించట్లా. అసలు వరింగ్ ఫ్యాక్టర్ ఇదే. లక్షణాలు కనిపించినా టెస్ట్ చేస్తాం, లక్షణాలు ఏం కనిపించకుండా మామూలుగా తిరుగుతున్న వాళ్ళని ఎట్లా అనుమానిస్తాం, ఎట్లా టెస్ట్ చేస్తాం? సో అందుకనే ఈ లాక్డౌన్లు, పొడిగింపులు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే 75% మందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ గా తేలుతున్నారని చెప్పి నిన్న ఉద్ధవ్ ఠాక్రే ఒక వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. పీపీ కిట్ల కొరత లేదు అని నేను చెప్పను, బట్ కేంద్రం ఇస్తోంది, మేము కూడా దానికోసం వెయిట్ చేస్తున్నామని చెప్పి కూడా అన్నారు. పూణే మొత్తం కంటైన్మెంట్ జోన్ అండి. ఎందుకంటే పూణే సిటీని మొత్తం వైరస్ కుదిపేస్తోంది. అక్కడ మెయిన్ గా మహారాష్ట్రలో ముంబై అండ్ పూణే వర్స్ట్ ఎఫెక్టెడ్. సో పూణే మొత్తాన్ని కూడా కంటైన్మెంట్ జోన్ గా పూణే మున్సిపల్ కార్పొరేషన్ డిక్లేర్ చేసింది, మొత్తం సీల్ చేసేసింది. అక్కడి నుంచి ఎవరు బయటకు వెళ్ళకూడదు, ఎవరు అక్కడి నుంచి బయట వాళ్ళు ఎవరు అక్కడికి లోపలికి రాకూడదు. మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రం నిత్యావసరాలు కొనుక్కోవడానికి కానీ ఇలాంటి వాటికి మాత్రమే కొంచెం ఎమర్జెన్సీ సర్వీసులు వాటికే ఓపెన్ చేయాలని చెప్పి రిలాక్సేషన్ ఇచ్చింది. అండ్ 49 మందికి కరోనా, 3 మృతి. సో నిన్న కొత్తగా 49, నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ లో కొత్తగా 18 కేసులు వచ్చాయని చెప్పి ఆయన అన్నారు. ఆ టైంకి 18, బట్ ఓవరాల్ గా నిన్న హెల్త్ బులెటిన్ రిలీజ్ అయ్యే టైంకి కొత్తగా 49 మందికి కరోనా సోకింది. ఇంకొక 3 నిన్న చనిపోయారు. ఇప్పుడు కొత్తగా నారాయణపేటకు చెందిన 2 నెలల చిన్నారి కూడా ఉన్నాడు, అంటే చనిపోయిన వాళ్ళలో. సో ఇప్పటిదాకా 20 మంది చనిపోయిన వాళ్ళలో 20 మంది
మోర్ దాన్ 40 years ఆఫ్ ఏజ్, 40 ఏళ్ళు పైబడిన ఏజ్ వాళ్ళే ఫస్ట్ టైం ఒక చిన్న బాబు చనిపోవడం మన రాష్ట్రంలో ఇదే ఫస్ట్ టైం అండి. సో మొత్తానికి 858 నిన్న యాడ్ అయిన 49తో కలిపి చూస్తే మొత్తం 858కి మన రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసెస్ పెరిగాయి. అండ్ ఇప్పటిదాకా 22% మంది, అంటే 186 మెంబర్స్, 22% మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని చెప్తున్నారు. మొత్తం కేసెస్ లో నిన్న ఏవైతే 49 కేసెస్ ఏవైతే నమోదయ్యాయో వాటిలో 38 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నవే. సో ఇట్ షోస్ ఎంత డేంజరస్ సిచ్యుయేషన్ ఉందో గ్రేటర్ హైదరాబాద్ లో. అయినా ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది చాలా రెక్లెస్ గా, చాలా క్యాజువల్ గా తిరుగుతున్న సిచ్యుయేషన్ మనకి కనిపిస్తుంది. పదే పదే చెప్తున్నాయి కేంద్రం గాని రాష్ట్రం గాని, అందరూ చెప్తున్నారు, అపీల్ చేస్తున్నారు ఇంట్లో నుంచి బయటకు రావద్దని చెప్పి. అయినా చాలా మంది తిరుగుతున్నారు. సో నిన్న నమోదైన కేసెస్ లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 38 ఉన్నాయి, వికారాబాద్ లో 4, నల్గొండలో 2, ఆదిలాబాద్ లో 5 కేసులు కొత్తగా నమోదయ్యాయండి. అండ్ రాష్ట్రంలో ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 292 కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి. వీటిలో 151 హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో, పట్టణ ప్రాంతాల్లో 87, గ్రామీణ ప్రాంతాల్లో 54 జోన్స్ ఉన్నాయి. అండ్ అవసరమైన మెడిసిన్ కూడా అందుబాటులో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మెడిసిన్స్ లేవనే బాధ అక్కర్లేదు. ఏవైతే హైడ్రాక్సీ క్లోరోక్విన్ కానీ లేకపోతే ఇతర పారాసెటమాల్ కానీ అన్ని ఏవైతే మెడిసిన్స్ అవసరమో అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. టెస్ట్ చేస్తున్న ప్రతి 17 మందిలో ఒకరికి వైరస్. ఇప్పటిదాకా రాష్ట్రంలో 14,962 మందికి టెస్ట్ చేయగా 858 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. అంటే ప్రతి 17 మంది అనుమానితుల్లో ఒకరికి పాజిటివ్ వస్తోంది అని చెప్పి కూడా ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. 3 లింకులు, 29 కేసులు. ఇందాక మనం చూసాం కదా ఒక్కొక్క చోట ఏ రకంగా మాజీ కార్పొరేటర్ అంత్యక్రియల్లో రూల్స్ బ్రేక్ చేసి ఇష్టం వచ్చినట్లు ఒక 100 మంది పాల్గొన్నారు. సో గాంధీ హాస్పిటల్లో ఈ నెల 9న ఆయన చనిపోయారు. ఆ తర్వాత లాక్డౌన్స్ ని దాన్ని అన్నిటిని బ్రేక్ చేసి 100 మంది పాల్గొన్నారు. ఆ తర్వాత ఒక 4 రోజుల తర్వాత, అంత్యక్రియలైన 4 రోజుల తర్వాత ఆ కౌన్సిలర్ కొడుక్కి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. అంతేకాకుండా అలర్ట్ మొత్తం వాళ్ళ కుటుంబంలో అందరినీ క్వారంటైన్ చేశారు. ఎవరైతే అంత్యక్రియలకు వచ్చారో వాళ్ళందరినీ టెస్ట్ చేస్తే 6గురికి పాజిటివ్ వచ్చింది. సో ఏంటి, ఈ 6గురిలో కూడా 5గురు ఆ మాజీ కౌన్సిలర్ ఫ్యామిలీ మెంబర్సే. సో మొత్తం 7గురిలో ఈ ఎవరికైతే టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందో వీళ్ళెవ్వరికి కూడా అసలు మర్కజ్ హిస్టరీ లేదు, ఫారెన్ హిస్టరీ లేదు. మరి ఎట్లా వచ్చింది వీళ్ళకి అనేది ఇప్పుడు అధికారులు తలబట్టుకుంటున్నారు. ఏం జరుగుంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు, దాన్ని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. సో మాజీ కౌన్సిలర్ అంత్యక్రియలో ఎవరైతే టీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. సో దట్ ఈస్ ద సిచ్యుయేషన్. అండ్ వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ మనం అదే పేజ్ లో చూడొచ్చు. ఆల్రెడీ కరోనా వైరస్ కి సంబంధించి అమెరికా కావాలని చేసింది, చైనా వుహాన్ ల్యాబ్ లో కావాలని దీన్ని పుట్టించారు, అది ఇది అని చెప్పి మనం ఇలాంటి వార్తలు చాలా చూస్తున్నాం కదా. ఇప్పుడు వాటికి బలం చేకూర్చేలా మాట్లాడారు నోబెల్ అవార్డు గ్రహీత వైరాలజిస్ట్ ల్యూక్, ఫ్రాన్స్ వైరాలజిస్ట్ అండి ల్యూక్ మోంటాగ్నియర్ సంచలనమైన ఆరోపణలు చేశారు. ఇదేదో జంతువుల నుంచి వచ్చిందని చెప్పి మనం అనుకుంటున్నాం, బట్ జంతువుల నుంచి రాలేదు, ఖచ్చితంగా ఇది మానవ సృష్టి అని చెప్పి ఈ నోబెల్ అవార్డు గ్రహీత అన్నారు. ఎయిడ్స్ కి వ్యాక్సిన్ అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో భాగంగానే కరోనాను సృష్టించారు అని చెప్పి ఒక ఫ్రెంచ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన. అందులో భాగంగా ఆయన మాట్లాడారు. ఆల్రెడీ అమెరికన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఇదే పనిలో ఉన్నాయి, దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి. ఈ టైంలో ఈయన మాట్లాడిన మాటలు చాలా ప్రాధాన్యత వచ్చింది. అయితే అలాంటి ఛాన్సే లేదని చెప్పి వుహాన్ ల్యాబ్ డైరెక్టర్ యువాన్ తెలిపారు. అసలు ఇన్స్టిట్యూట్ లో వైరస్ శాంపిల్స్ ఎలా టెస్ట్ చేస్తారో, ఎలాంటి పరీక్షలు చేస్తారో మాకు తెలుసు, దీన్ని కావాలని పుట్టించడం ఏంటి, అసలు వైరస్ బయటకు వచ్చే ఛాన్సే లేదు అని చెప్పి కావాలనే కొంతమంది ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని చెప్పి కూడా ఆయన అన్నారు. సో దట్ ఈస్ వన్ మోర్ న్యూస్. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే కరోనా డెత్లు మాకన్నా చైనాలోనే ఎక్కువ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ వుహాన్ లెక్కల్లో గందరగోళం ఉంది, మొన్నటికి మొన్నే సవరించి మేము చూడడంలో పొరపాటు అయిందని చెప్పి సంఖ్య పెంచి చూపించింది చైనా. సో ఇంకా అలాంటి గందరగోళం చాలా ఉంది, ఎక్కడ కూడా చైనా కరెక్ట్ లెక్కలు చెప్పట్లేదు. ఖచ్చితంగా ఈ కరోనా డెత్లు మాకన్నా ఎక్కువగా చైనాలో జరుగుంటాయి. మొత్తం ప్రపంచంలోనే ఫస్ట్ బ్రేక్ అయింది అక్కడే వుహాన్ లోనే. అన్ని తక్కువ డెత్స్ అక్కడ ఎలా సాధ్యము, ఖచ్చితంగా ఏదో దాస్తోంది చైనా అని చెప్పి ట్రంప్ అంటున్నారు. అండ్ ఒకవేళ కరోనాపై చైనా నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవడానికి చైనా రెడీగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పి చాలా తీవ్రంగా ఆయన హెచ్చరించారు. చైనా WHO పాత్రపై కూడా దర్యాప్తు చేయాలి అని చెప్పి ఆస్ట్రేలియా డిమాండ్ చేస్తోంది.
అండ్ లివ్ ఫ్రీ ఆర్ డై స్లోగన్. లాక్డౌన్ కి వ్యతిరేకంగా అమెరికాలో ఆందోళనలు జరుగుతున్నాయండి. చాలా సిటీస్ లో వందలాదిగా జనాలు రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. చాలు మాకు ఈ లాక్డౌన్లు అవి చాలు, ఇంకా మా వల్ల కావట్లేదు, పేదరికంతో కూడా చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది, దయచేసి లాక్డౌన్ ని వీటిని సడలించండి, మేము ఫ్రీగా బతుకుతాం, లివ్ ఫ్రీ ఆర్ డై, మేము బతికితే ఫ్రీగానే బతుకుతాం, లేకపోతే చచ్చిపోతామని చెప్పి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. అండ్ అమెరికన్ల కొత్త హీరో ఫౌచి. కరోనా బ్రీఫింగ్ తో జనాన్ని ఆకట్టుకున్న ఎపిడమియాలజిస్ట్ అని చెప్పి మనం అదే పేజ్ లో ఒక ఆర్టికల్ చూడొచ్చు. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఆయన పక్కనే ఈయన ఉంటారు, ఈ డాక్టర్ ఉంటారు, డాక్టర్ ఫౌచి. చాలా నెమ్మదిగా, చాలా కూల్ గా, ఎంత పెద్ద గంభీరమైన విషయమైనా సరే తనదైన స్టైల్లో చెప్తూ అమెరికన్స్ ని ఆకట్టుకున్నారు. సో టీ షర్ట్స్ కానీ, డోనట్స్ కానీ, కాఫీ మగ్స్ కానీ, వేటి మీద చూసినా ఇప్పుడు డాక్టర్ ఫౌచి బొమ్మలే కనిపిస్తున్నాయని చెప్పి ఈ ఆర్టికల్లో రాశారు. సో అభిమానిస్తే ఆ రేంజ్ లో అభిమానిస్తారనమాట. ఆయన ఎక్కడైనా అప్పుడప్పుడు ట్రంప్ ఏదైనా కొంచెం స్లిప్ అయి మాట్లాడినా సరే పక్కన ఉండి ఆయన కూల్ గా దాన్ని కరెక్ట్ చేయడం, ఇవన్నీ చేసేయడం వల్ల అమెరికన్స్ ఆయన్ని గుండెలో పెట్టుకుని అభిమానిస్తున్నారని చెప్పి ఆర్టికల్ వచ్చింది. అండ్ అగ్రికల్చర్ తో ఆశ పుడుతోంది. అదే పేజ్ లో లాక్డౌన్ ఉన్న పంటలు మంచిగా సాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది ఈ టైం కన్నా ఈసారి 14% ఎక్కువగా సాగైంది. ఈ అన్ని నెగటివ్స్ లోకి ఒక ఆశాకిరణం లాగా ఒక పాజిటివ్ ఇది కనిపిస్తోంది. ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ, వ్యవసాయం ఇది ఒక కాంతిరేఖలా కనిపిస్తోంది, ఒక అద్భుతమైన నమ్మకాన్ని కలిగిస్తోంది, మున్ముందు ఫుడ్ సెక్యూరిటీకి భరోసా ఇస్తోంది అని చెప్పి ఈ ఆర్టికల్లో ఉంది. సో ఈసారి 14% ఎక్కువగా ఈసారి సాగు జరిగింది అని చెప్పి కూడా ఈ ఆర్టికల్లో మనం చూడొచ్చు. కొంచెం గుడ్ న్యూస్ కావాలి. మనం అనుకున్నాం కదా అన్ని నెగటివ్స్ లోకి ఇది ఒక గుడ్ న్యూస్ అని. మనలానే చాలా మంది చూస్తున్నారండి. కరోనా టెన్షన్ ని దూరం చేసేందుకు జనాల ఆరాటం, ఎక్కడ గుడ్ న్యూస్ దొరుకుతుందా అని చెప్పి విపరీతంగా జనాలు సర్చ్ చేస్తున్నారు. గుడ్ న్యూస్ అంటే గుర్తొచ్చింది, V6 లో కూడా గుడ్ న్యూస్ అని చెప్పి వీఆర్ ద ఫస్ట్, మొదట మేమే స్టార్ట్ చేసాం. ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది ప్రపంచంలో, ఈ నెగటివిటీ అన్నిటి మధ్య కొంచెం పాజిటివ్ న్యూస్ ఉంటే, చాలా చిన్న పాజిటివ్ న్యూస్ కూడా చాలా పెద్ద హోప్ క్రియేట్ చేస్తుంది. సో అట్లా V6 గుడ్ న్యూస్ అని చెప్పి ఈ రోజు మా న్యూస్ బులెటిన్స్ లో వస్తాయి. సో అలాంటి గుడ్ న్యూస్ కోసం ప్రపంచం మొత్తం కూడా వెతుకుతోంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. గుడ్ న్యూస్ నెట్వర్క్ సైట్ కి 3 రెట్లు ట్రాఫిక్ పెరిగిందంట. ఈ గుడ్ న్యూస్ నెట్వర్క్ కి చాలా మంది జనాలు వాళ్ళ పక్కన ఇది జరుగుతోంది, మా గల్లీలో ఇది జరిగింది, మా కాలనీలో ఇది జరిగింది, మా పక్కింటి వాళ్ళు మంచి పని చేశారు, దీన్ని స్ప్రెడ్ చేయండి అని చెప్పి చాలా మంది లింక్లు పంపిస్తున్నారట గుడ్ న్యూస్ నెట్వర్క్ కి. సో అండ్ మంచి వార్తల కోసం గూగుల్లో విపరీతంగా పెరుగుతున్నారట. సో దిస్ ఇస్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. అండ్ ఖర్చు తక్కువ, పొదుపు ఎక్కువ. అదే పేజ్ లో షాపర్స్ కొత్త మంత్రం, లాక్డౌన్ తర్వాత ఇదే పరిస్థితి. లాక్డౌన్ తర్వాత మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకున్నాం, రకరకాల విషయాల్లో రకరకాల చేంజెస్ జరిగే ఛాన్స్ ఉంటది అని చెప్పి. అందులో భాగంగా దేశం అంతటా కూడా కొనుగోలు తీరు మారబోతోంది అని చెప్పి ఒక సర్వే జరిగింది. నీల్సన్ తాజా సర్వేలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ బయటకు వచ్చాయి. నిత్యావసరాలకే ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇష్టం వచ్చినట్టు లగ్జరీ గూడ్స్ కానీ, లేకపోతే ప్యాకేజ్డ్ ఫుడ్ కానీ, ఇవన్నీ ఇష్టం వచ్చినట్లు కొనేసేయడం, తినేయడం, మాల్స్ కి లేకపోతే అంటే దుబారాగా ఖర్చు పెట్టే మనస్తత్వం అనేది చాలా మందిలో మారుతుంది అని చెప్పి వీటిని కొంచెం తగ్గించి హెల్త్ అండ్ హైజీన్, ఇంటి ఫుడ్ కే ఇంపార్టెన్స్ పెరుగుతుంది, ఇంట్లో వండుకుని తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. అండ్ 43% మంది ఫ్యాషన్, పర్సనల్ గ్రూమింగ్, హోమ్ డెకరేషన్ కి పెద్దగా ఖర్చు పెట్టబోమని చెప్పారట. అండ్ ఒక 54% మంది ఆటోమొబైల్స్ మీద ఎక్కువ స్పెండ్ చేయబోమని చెప్పారట. సో ఇంట్రెస్టింగ్. అనవసరమైన ప్రయాణాలు పెట్టుకోము, లగ్జరీ ప్రొడక్ట్స్ కొనము అని 54% మంది చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రతకి, సేఫ్టీకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి 56% మంది చెప్పారు. హెల్దీ, ఆర్గానిక్ ఫుడ్, మెడికల్ నీడ్స్, ఫిట్నెస్, మెడికల్ ఇన్సూరెన్స్ పై ఎక్కువ ఖర్చు చేస్తామని చెప్పారట. పాయింట్ టు బి నోటెడ్. సో మంచిది, జనాల్లో చాలా రకాలుగా మార్పులకి దోహదం అవుతోంది కరోనా లాక్డౌన్ పీరియడ్. అండ్ ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, బాధ్యతతో ఉంటే బయటపడొచ్చు, కరోనా కంట్రోల్ అయితే హాట్స్పాట్లు ఉండవు. చాలా చోట్ల కరోనా హాట్స్పాట్ జోన్స్ లో కానీ, కంటైన్మెంట్ జోన్స్ లో కానీ అధికారులు రెగ్యులర్ గా తిరుగుతున్నారు, అక్కడ ప్రజలకి అపీల్ చేస్తున్నారు, కొంచెం డిసిప్లిన్డ్ గా ఉండండి, కొంచెం ఓపిక పట్టండి, ఎక్కడ కంట్రోల్ అయింది కరోనా, ఇక్కడ ఇంకా ఈ హాట్స్పాట్ లో కొత్త కేసెస్ ఏం రావట్లేదు, వచ్చే అవకాశం కూడా లేదు అని చెప్పి నిర్ధారించుకుంటే హాట్స్పాట్ ఎత్తేస్తాము, అక్కడ నార్మల్ లాక్డౌనే కంటిన్యూ అవుతుంది, దయచేసి కోఆపరేట్ చేయండి, రూల్స్ పాటించి మాకు సహకరించండి అని చెప్పి అపీల్ చేస్తున్నారు. సో వివిధ శాఖల సమన్వయంతో బల్దియా యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించింది. ప్రతి చోట మనం చూస్తున్నాం, ఎక్కడైతే కంటైన్మెంట్ జోన్స్ లో ఎక్కడైతే పరిస్థితి కొంచెం ఇంప్రూవ్ అయిందో, ఒక 15 జోన్స్ ని కంటైన్మెంట్ లిస్ట్ లోంచి కూడా తీసేశారు GHMC. సో ఇలానే కొత్త కేసులు నమోదు కావట్లేదు అని సమీక్షించుకున్న తర్వాత
దాని ప్రకారం మెల్లమెల్లగా కంటైన్మెంట్ జోన్స్ ని తీసేస్తామని చెప్పి కూడా అంటున్నారు. జిహెచ్ఎంసీ ఏమేం చర్య తీసుకుంటోందంటే రాకపోకలు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీస్, మెడికల్, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. తరచూ అక్కడ పారామెడికల్ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి తరచూ టెస్టింగ్లు అవి నిర్వహిస్తున్నారు. అండ్ శానిటేషన్ అక్కడ ఎప్పటికప్పుడు ఫాగ్ స్ప్రేయింగ్ చేయడం, ఈ సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అండ్ ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ కోసం అక్కడ అంబులెన్స్ అందుబాటులో ఉంచుతున్నారు. నిత్యావసరాలు అన్ని కూడా ఏం కావాలన్నా సరే డోర్ డెలివరీ చేస్తున్నారు. పాంప్లెట్లు పంచి రూల్స్ వివరిస్తున్నారు. అక్కడ కంటైన్మెంట్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి సలహాలు, సూచనలు, వాళ్ళందరూ ఆ కాలనీలో కంటైన్మెంట్ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే ఆ గ్రూప్ లో పోస్ట్ చేయమని వెంటనే అధికారులు రియాక్ట్ అవ్వడం, ఇట్లా మొత్తం ఒక ఒక పెద్ద యాక్షన్ ప్లాన్ తోనే వెళ్తున్నారు. సో కరోనా కంట్రోల్ అయితే హాట్ స్పాట్స్ ని కూడా కంటిన్యూ అవ్వవు, వాటిని తీసేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. అండ్ స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో వేగం పెంచాలి. నిన్న పంజగుట్ట స్టీల్ బ్రిడ్జ్ అండ్ రోడ్డు విస్తరణ పనులు వీటన్నిటిని కూడా నిన్న పర్యవేక్షించారు మంత్రి కేటీఆర్ అండ్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇంకా కొంతమంది అధికారులు. సో వేగం పెంచాలి, 1 month లో ఇది ఫినిష్ చేయాలి పంజగుట్ట స్టీల్ బ్రిడ్జ్ అని చెప్పి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. అండ్ మందు కోసం సతాయిస్తుండ్రు. అదే పేజ్ లో మైనర్లు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటిదాకా ఈ లాక్డౌన్ వల్ల మందు దొరక్క అందరు ఆగమైతున్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఎర్రగడ్డకి చాలా కేసులు వచ్చాయని చెప్పి మనం వార్తలు చూసాం కదా. ఇందులో చూస్తే బస్తీలు, స్లమ్స్ లో ఉండే మైనర్స్ కి కూడా వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా మందు అలవాటయ్యి మైనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు, మందు దొరక్క ఇబ్బంది అయిపోతున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. అసలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ మానసిక స్థితి కోల్పోయి గత నెల 30th ఎర్రగడ్డ హాస్పిటల్కి ఒక్కరోజే 100 కేసులు వచ్చాయంట. ఇప్పటిదాకా చేసాం అంటే చనిపోతామంటూ బెదిరించడం, ఇంట్లోంచి పారిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కొన్ని బస్తీలు, గ్రేటర్ లో ఉండే బస్తీలు కానీ, స్లమ్స్ కానీ, అక్కడ ఉండే వలస కూలీల పిల్లలు, మైనర్లు, వీళ్ళు అండ్ స్లమ్స్ లో ఉండే బెగ్గర్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళ అక్కడ ఉండే మైనర్స్ కి ఆల్కహాల్ కి అడిక్ట్ అయిపోయారు వీళ్ళందరూ. సో వింత వింతగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. అయితే ఇలాంటి వాళ్ళని రెస్క్యూ చేయడానికి సంకల్ప ఫౌండేషన్ షెల్టర్ క్యాంప్స్ ఉన్నాయండి చందానగర్ అండ్ షేర్లింగంపల్లి. సో వీళ్ళు మామూలుగా బెగ్గర్స్ కానీ, లేకపోతే ఇళ్ళు లేని నిరాశ్రయుల్ని, వీళ్ళని బాల కార్మికుల్ని, వీళ్ళందరినీ రెస్క్యూ చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళని కూడా ఈ మైనర్స్ ఎవరైతే ఆల్కహాల్ కి అడిక్ట్ అయ్యి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారో వీళ్ళందరినీ కూడా రెస్క్యూ చేస్తున్నారు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వాటిని అంటే గేమ్స్ కానీ, లేకపోతే ఇలాంటి వాటన్నిటిని కూడా వాటికి అలవాటు చేసి దాని నుంచి కొంచెం ఆల్కహాల్ రిలేటెడ్ దీని నుంచి వాళ్ళ దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎవరైతే మైనర్ల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని మాత్రం ఎర్రగడ్డ హాస్పిటల్ కి పంపిస్తున్నారు ట్రీట్మెంట్ కోసం. సో ఆర్టికల్లో మనం ఆ వార్త చూడొచ్చు. మటన్ 1000, చికెన్ 250. నిన్న సండే ఎఫెక్ట్ బాగా కనిపించింది, విపరీతంగా ధరలు పెంచి అమ్మారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. కోళ్లు, మేకల షార్టేజ్ తోని రేట్లు పెరిగాయని చెప్పి వ్యాపారులు చెప్తున్నారు. బట్ ఇంకేం చేస్తాం, ఆ టైంలో వాళ్ళు ఇంకా సంపాదించుకోవాలి కాబట్టి అట్లా రేట్లు పెంచి ఇష్టం వచ్చినట్లు నిన్న అమ్మేశారు. జనాలు కూడా ఇష్టం వచ్చినట్లు ఎగబడ్డారండి. నిన్న న్యూస్ చూస్తే ఎక్కడ నాన్ వెజ్ మార్కెట్ ఉంటే అక్కడ విపరీతంగా జనాలు, మాస్క్ లేదు, ఫిజికల్ డిస్టెన్సింగ్ లేదు, ఏం లేదు, అన్ని గాలికి వదిలేశారు, ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తున్నారు. సో అలాంటి వార్త వచ్చింది. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే చెప్తే ఇంటలేరని సంగారెడ్డి అష్ట దిగ్బంధనం, గల్లీలన్నీ ప్యాక్ చేసిన అధికారులు, పెరిగిన చెక్ పాయింట్లు. సంగారెడ్డిలో కేసులు పెరుగుతున్నాయి, దయచేసి ఇళ్ల నుంచి రావద్దు అంటే వినకుండా ఇష్టం వచ్చినట్లు పని ఉన్నా లేకపోయినా ఏదో ఒక వంక పెట్టుకొని సిల్లీ రీజన్స్ పెట్టుకొని రోడ్ల మీదకి వస్తున్నారు జనాలు. సో ఇంకా ఎంత చెప్పినా ఎలా చెప్పినా వినకపోవడంతో అక్కడ అష్ట దిగ్బంధనం చేశారు. చిన్న చిన్న గల్లీలు, మెయిన్ రోడ్స్ మీద పోలీసులు ఉంటున్నారని చెప్పి చిన్న చిన్న గల్లీల్లోంచి వాటిలోంచి వెళ్తున్న కుర్రాళ్ళు వీళ్ళందరూ వెళ్తున్న సిచ్యుయేషన్స్ చూసి ఇలా కాదని చెప్పి ఆ గల్లీలను కూడా ప్యాక్ చేస్తారు. మొత్తం సంగారెడ్డి అష్ట దిగ్బంధనం అనమాట. ఇంకా అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా రోడ్ల మించి తిరిగే ఛాన్సే లేదు. మాస్క్ లేకపోతే కూడా ఇప్పటికే 8 కేసెస్ వచ్చాయి సంగారెడ్డిలో. అందుకని చెప్పి అక్కడ మాస్క్ లేకపోతే ఫైన్ కూడా వేస్తున్నారు, చాలా స్ట్రిక్ట్ గా 500 రూపీస్ ఫైన్ వేస్తున్నారు. ఏదైనా అత్యవసర పనుల మీద బయటకు వచ్చే వాళ్ళు మాస్క్ లేకుండా కనిపిస్తే 500 రూపీస్ ఫైన్ వేస్తున్నారు. సో అక్కడ మొత్తం సిచ్యుయేషన్ ని బేస్ చేసుకుని అక్కడ చెక్ పాయింట్స్ పెంచారు అండ్ మొత్తం అన్ని కూడా అష్టదిగ్బంధనం చేశారు. దానికి సంబంధించి వార్త. అండ్ అదే పేజ్ లో కంటైన్మెంట్ జోన్ గా ఆజంపుర, ఇక్కడ మెదక్ పట్టణంలో ఆజంపుర వీధిని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారండి. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ ఆసుపత్రులు, దుకాణాలు, అక్కడ మర్కజ్ కి వెళ్ళొచ్చి అదే స్ట్రీట్ ఆజంపుర వీధికి చెందిన 56 ఏళ్ల వ్యక్తితో పాటు అతడి భార్య, కూతురు, కోడలు అందరికీ కూడా కరోనా వైరస్. వాళ్ళందరూ సికింద్రాబాద్ మన గాంధీ హాస్పిటల్లో ఉన్నారు. సో జాగ్రత్తగా ఉండాలి ఆ స్ట్రీట్ వాళ్ళందరూ అని చెప్పి ఆ వీధిని కంటైన్మెంట్ జోన్ గా
ప్రకటించారు. దానికి సంబంధించిన వార్త. ఇంకా నెక్స్ట్ పేజ్కి వస్తే నీలగిరిలో మరో 3 మాన్యం చెల్క ప్రాంత వ్యక్తులకు కరోనా పాజిటివ్. ఒకే కుటుంబంలో 2 వారాలుగా నల్గొండలో కరోనా కేసులు పెద్దగా ఏం లేవు. సో అక్కడ కొంత అమ్మయ్య సెట్ అయింది సిచ్యుయేషన్ అనుకుంటున్నప్పుడే వరుసగా 2 రోజుల్లో కొత్తగా 3 కరోనా కేసెస్ వచ్చాయి. మళ్ళీ మొత్తం అక్కడ హై అలర్ట్ కనిపిస్తోంది. మాన్యం చెల్క ప్రాంత వ్యక్తులకు కరోనా పాజిటివ్. యాక్చువల్లీ అక్కడ ఏంటంటే ఢిల్లీ మర్కజ్ లింక్ ఏం లేదు. మర్కజ్ లింక్ కి సంబంధించిన కేసెస్ ఏం లేవు, అంతా సెట్ అయింది అనుకుంటున్న టైంలో సూర్యాపేట లింక్ తో నల్గొండలోని కుటుంబానికి చెందిన 3 కరోనా పాజిటివ్ వచ్చింది. సూర్యాపేటలో ఎంత దారుణమైన సిచ్యుయేషన్ ఉందో మనకు తెలుసు. సో ఏదో పని మీద సూర్యాపేట వెళ్ళొచ్చిన పర్సన్ వల్ల ఆ కుటుంబంలో 3 పాజిటివ్ వచ్చింది. సో ఆ ఎక్కువ కేసులు ఈ మాన్యం చెల్క అనే ప్రాంతంలోనే నమోదయ్యాయి కాబట్టి మొత్తం కూడా అష్టదిగ్బంధనం చేశారు. అక్కడ కూడా ఎవ్వరు బయటకు రాకుండా, బయట వాళ్ళు లోపలికి రాకుండా. అండ్ ఒకే కుటుంబంలో 3 వచ్చింది. ఎలా వచ్చింది ఏంటి అనేది చూస్తున్నారు. మరి సూర్యాపేట వెళ్ళొచ్చిన తర్వాత ఎట్లా ఏం ఇన్ఫెక్ట్ అయింది, ఏమై ఉండొచ్చు అని చెప్పి. సో 2 వారాలుగా ఇక్కడ ఏమి కేసెస్ లేకపోతే నల్గొండ ఈజ్ అవుట్ ఆఫ్ కరోనా అని చెప్పి ఆల్మోస్ట్ అనుకున్నారు. బట్ లాస్ట్ మంత్ 19న సూర్యాపేట వెళ్ళొచ్చిన వ్యక్తికి నెగిటివ్, అతనికి నెగిటివే, సూర్యాపేట వెళ్ళొచ్చిన పర్సన్కి నెగిటివే. బట్ భార్య 2 పిల్లలు, అతని భార్య 2 పిల్లలు, వాళ్ళ 3 కూడా పాజిటివ్ వచ్చింది. అండ్ లాస్ట్ మంత్ 19న వెళ్తే ఇప్పుడు దీనికి సంబంధించి పాజిటివ్ కేసెస్ బయటపడడం అనేది కూడా కొంచెం వరీడ్గా ఉంది. అయితే మరి ఏం జరుగుతోంది? ఆ పాప ఈ గత 21st లాస్ట్ మంత్ 21న స్కూల్లో ఒక ఫేర్వెల్ పార్టీకి వెళ్ళింది అని చెప్పి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఆ ఫేర్వెల్ పార్టీలో 40 మంది స్టూడెంట్స్ ఉన్నారట. మరి అక్కడ జరిగిందా లేకపోతే ఇంకెక్కడ జరిగింది అనే దిశలో ఫుల్ దానికి సంబంధించి అధికారులు ఆ లింక్ ని వెతికి పెట్టుకునే పనిలో ఉన్నారు. అందుకనే పదే అప్పీల్ చేస్తున్నారు ఇళ్లలోనే ఉండండి అని చెప్పి. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి. ఇక నెక్స్ట్ పేజ్ చూస్తే వడ్లు తడిసినాయి, అకాల వర్షాలతో అన్నదాతలకు నష్టం. నిన్న వార్తలు చూస్తే చాలా బాధేసింది. ఈసారి చాలా అద్భుతంగా వచ్చింది పంట, ఎక్కడికక్కడ రైతన్న సంతోషంగా ఉన్నాడని చెప్పి మనం వార్తలు చూస్తున్నాం. సీఎం కేసీఆర్ కూడా లాస్ట్ ప్రెస్ మీట్ లో అంటుండే, నాకు కూడా రైతుల మధ్యకి వెళ్ళి సంబరాలు చేసుకోవాలని ఉంది, బట్ దీనివల్ల కరోనా వల్ల వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి. సంతోషించినంత టైంలో కూడా పట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా, సిద్దిపేట, మెదక్, నిజామాబాద్ లో అకాల వర్షాలు రైతులు కొంప ముంచుతున్నాయండి. చాలా కొనుగోలు కేంద్రాలకి తీసుకొచ్చిన వరి అక్కడ టార్పాలిన్లు కప్పక చాలా చోట్ల తడిసిపోయిన సిచ్యుయేషన్ మనం చూసాం. ఇంకొక చోట రైతు టార్పాలిన్ కప్పుదామని చెప్పి వెళ్తుంటే పిడుగుపాటికి గురై రైతు కూలి చనిపోయింది మనం చూసాం. ఇట్లా ఎన్నో వార్తలు, మొత్తం ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా అతలాకుతలం చేసే అకాల వర్షాలు. సో వీటన్నిటినీ కూడా తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలి అని చెప్పి రైతులు కోరుకుంటున్నారు. ఎందుకంటే మేము మొత్తం అన్ని జీజాన్ లగాకి అంటారు కదా, అట్లా మా ప్రాణాలన్నీ దీని మీదనే ఉంటాయి. ఇప్పుడు మేమేమో చాలా ఆశగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే ఈ వర్షాలు కొంప ముంచినాయి. సో వీటిని ఖచ్చితంగా కొనాలి అని చెప్పి రైతులు అంటున్నారు. అండ్ రైతు కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కూడా విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే చాలా ఇబ్బందుల్లో రైతులు సాగు చేస్తుంటారు. అలాంటి వాళ్ళని ఇప్పుడు ఏదో తడిసింది ధాన్యం అని చెప్పి వదిలేకుండా ఖచ్చితంగా కొనాలి అని చెప్పి ఆయన ఒక ప్రకటనలో కోరారు. అండ్ ఇక ఆన్లైన్ వాల్యుయేషన్ అదే పేజ్ లో 2018లోనే మొదలు పెట్టిన ఓయూ. మామూలుగా ఆన్లైన్ వాల్యుయేషన్ అనగానే వెనక్కి ఉండేటివి కొన్ని యూనివర్సిటీస్ కానీ బోర్డులు కానీ, బట్ ఇక నుంచి దానికే మొగ్గు చూపే ఛాన్స్ ఉందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. 2018లోనే ఉస్మానియా యూనివర్సిటీ స్టార్ట్ చేసింది. ఇక నుంచి మొత్తం ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ కానీ బోర్డ్స్ కానీ ఇదే రూట్ లో వెళ్ళొచ్చు అని చెప్పి మనం ఇప్పుడు ఇంటర్ అండ్ ఎస్ఎస్సి బోర్డు కూడా ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పి చూడొచ్చు. కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే యూనివర్సిటీస్ కూడా మొగ్గు చూపుతున్నాయి. ఇంతటి సిచ్యుయేషన్ లో కూడా లాక్డౌన్ కారణంగా మొత్తం మాన్యువల్ గా సాగే అన్ని కూడా ఆగిపోయాయి కదా, ఇంటర్ వాల్యుయేషన్ కానీ ఇవన్నీ. కానీ ఆన్లైన్ వాల్యుయేషన్ లో ఓయూలో ఇంకా ఆన్లైన్ వాల్యుయేషనే. అక్కడ 6 సబ్జెక్టుల సెమిస్టర్ రిజల్ట్స్ ని రిలీజ్ చేశారట. ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ, బీపీఈడి, డిపిఈడి, ఎంఎస్సి స్టాటిస్టిక్స్ కోర్సుల వాల్యుయేషన్. మొత్తం వాల్యుయేషన్ స్టార్ట్ అయ్యాక కరోనా వైరస్, ఈ లాక్డౌన్ ఇవన్నీ జరిగాయి. అయితే అప్పటికే సగం వాల్యుయేషన్ అయిపోయింది, మిగిలినవి కూడా ఆన్లైన్ కాబట్టి ఇళ్లలో కూర్చునే మొత్తం అయిపోయి ఆన్సర్ షీట్స్ అన్ని కూడా వాల్యుయేషన్ చేశారు ప్రొఫెసర్స్, వాటి రిజల్ట్స్ కూడా రిలీజ్ చేశారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇక ఆన్లైన్ వాల్యుయేషన్ కి ఆల్మోస్ట్ అందరు కూడా మొగ్గు చూపుతున్న 10th ఇంటర్ లో కూడా ఆన్లైన్ వాల్యుయేషన్ జరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అదే పేజ్ లో ఆన్లైన్ క్లాసులు వద్దు బాబోయ్ అని 67% మంది స్టూడెంట్స్ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది.
లాక్డౌన్ వల్ల అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అభిప్రాయాలు సేకరించింది. చాలా మంది మోర్ దాన్ 67% స్టూడెంట్స్ మాకు ఆన్లైన్ క్లాసులు వద్దు అని చెప్పి చెప్తున్నట్లుగా వాళ్ళ సర్వేలో వచ్చింది. ఎందుకంటే వినేందుకు సిద్ధంగా ఉన్నారా, వాళ్ళకి ఎంతవరకు. చాలా మంది చెప్పింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ మా దగ్గర ల్యాప్టాప్స్ లేవు, ఇంకా మిగిలిన వాళ్ళు మేము ఆన్లైన్ క్లాసెస్ అన్ని కూడా మొబైల్లోనే మేము వింటున్నాము, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఫైల్స్ అవి వచ్చినప్పుడు మాకు అవి డౌన్లోడ్ కావట్లేదు, మా దగ్గర ఉన్న డేటా సరిపోవట్లేదు, ఇలా రకరకాల రీజన్స్ చెప్పారు. సరే, మామూలుగా అర్బన్ ఏరియాస్ లో అయితే ఓకే, బట్ గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏంటి? సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్స్ అభిప్రాయాల్ని గౌరవిస్తున్నాము, ఆన్లైన్ క్లాసులు వద్దు అని చెప్పి, ఇంకా నిర్వహించొద్దు అని చెప్పి హెచ్సియు నిర్ణయించిందని చెప్పి ప్రొఫెసర్ వినోద్ చెప్పారు. సో దట్ ఈస్ వన్ మోర్ న్యూస్ అబౌట్ ఆన్లైన్ క్లాసెస్. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే, బిజినెస్ పేజ్కి వస్తే, కష్టాల్లో ఉన్నాం కనికరించండి, ప్రభుత్వానికి స్టార్టప్ల మొర. చాలా చోట్ల కార్మికులు రాక ప్రొడక్షన్ నిలిచిపోయింది, ముడి సరుకులు దొరక్క ఇబ్బందులు పడుతున్నాము, చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడుతున్నాము. ఒకవేళ ఈ లాక్డౌన్ ఇలానే ఇంకొక 2-3 నెలలు కంటిన్యూ అయితే టోటల్ గా స్టార్ట్అప్స్ అన్ని మేము బంద్ చేసుకోవాల్సిన సిచ్యుయేషన్ వస్తుంది అని చెప్పి చాలా మంది స్టార్ట్అప్స్ నిర్వాహకులు మొరపెట్టుకుంటున్నారు. మెయిన్ గా మేము ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలి ఈ టైంలో, లేకపోతే కష్టం అవుతుందని చెప్పి వీహబ్ కి వాళ్ళు అపీల్ చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఆదుకుంటామని వీహబ్ సిఇఓ కూడా చెప్తున్నారండి. మొత్తం లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం ఎవరైతే ఉమెన్ మహిళా ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడాము, కౌన్సిలింగ్ కూడా ఇచ్చాము. మొత్తం ఖర్చులు తగ్గించుకోవడానికి ఎట్లాంటి పనులు చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా మాట్లాడతాము, ఖచ్చితంగా చేతనైనంత సాయం చేస్తామని చెప్పి వీహబ్ అంటోంది. సో దట్ ఈస్ వన్ మోర్ న్యూస్. అండ్ హోటళ్లకు మూవీస్ కు పోవట్లే, ఖర్చు తగ్గింది, పొదుపు వైపు చూపు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా నీల్సన్ సర్వే, దానికి సంబంధించి విస్తృతంగా వచ్చింది. హెల్తీ ఫుడ్ కే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మెయిన్ గా హోటల్స్, మూవీస్ ఇప్పుడే కాదు, మేబీ ఇక ముందు కూడా పెద్దగా రద్దీ ఉండే ప్రాంతాలకి వెళ్లే ఆలోచన చాలా మంది చేయకపోవచ్చు అని చెప్పి కూడా ఈ సర్వేలో వచ్చింది. అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇప్పట్లో ఎగరవు, జూలై వరకు నో ఛాన్స్, సివిల్ ఏవియేషన్ వర్గాలు క్లారిటీ. ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉండే ఎప్పటి నుంచి ఎయిర్ ట్రావెల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి. అయితే జూలై వరకు ఎట్టే పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి ఛాన్స్ లేదని చెప్పి సివిల్ ఏవియేషన్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. డొమెస్టిక్ కి సంబంధించి ఎప్పటి నుంచి అనేది ఎయిర్ ఇండియా ఆల్రెడీ May 3rd తర్వాత బుకింగ్ స్టార్ట్ చేసామని చెప్పి ఎయిర్ ఇండియా అనడం, దానికి ఆల్రెడీ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కూడా చెప్పింది ఎప్పుడు ఓపెన్ చేయాలి ఏంటనేది మేము మీకు విల్ లెట్ యూ ఇన్ఫార్మ్, మేము మీకు ముందుగా చెప్తాము, అనవసరంగా దానికి సంబంధించి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు అని చెప్పి. సో వెంటనే ఎయిర్ ఇండియా కూడా స్టాప్ చేసేసింది బుకింగ్స్ అవి. సో డొమెస్టిక్ ఎప్పటి నుంచి అనేది కేంద్రం డెసిషన్ తీసుకుంటుంది, బట్ ఇంటర్నేషనల్ అయితే ఆల్మోస్ట్ జూలై వరకు కూడా నో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. అండ్ తెలంగాణ వరకు అయితే May 7th వరకు, నిన్న కేసీఆర్ క్లియర్ గా చెప్పారు, May 7th వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా ఇక్కడ ఆర్జీఐఏ ఎయిర్పోర్ట్ లో దిగద్దు, ఆ తర్వాత ఇబ్బందులు పడద్దు, ఎందుకంటే క్యాబ్లు ఉండవు, ఏముండవు, బస్సులు ఉండవు, అనవసరంగా ఇబ్బందులు పడద్దు అని చెప్పి ఆయన చెప్పారు నిన్న. అండ్ ఆన్లైన్ అడ్డుకున్న షాపులోళ్ళు నిత్యావసరాలకు మాత్రమే సర్కార్ అనుమతి. సర్కార్ ఏవైతే గైడ్ లైన్స్ రిలీజ్ చేసిందో మనం ఆ గైడ్ లైన్స్ లో ఒకటి చూసాం, ఈ కామర్స్ సైట్స్ ద్వారా ఫుడ్ అంటే ఆన్లైన్ అంటే నిత్యావసరాలు కానీ లేకపోతే పండ్లు, ఇతర వెజిటబుల్స్, వీటితో పాటు కొన్ని గూడ్స్ కు కూడా ఓకే చెప్పింది మొన్న లాస్ట్ టైం కేంద్రం గైడ్ లైన్స్ రిలీజ్ చేసినప్పుడు. అంటే ఈ ఏసీలు కానీ లేకపోతే కూలర్లు కానీ ఇట్లాంటివి ఏమన్నా కూడా తెప్పించుకోవచ్చు అని చెప్పి. అయితే నిన్న వాటిని సవరించింది, ఓన్లీ నిత్యావసరాల వరకే వాటిని పరిమితం చేస్తూ నిన్న సవరించిన గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. సో ఏమీ ఉండవు, అలాంటి ఏ గూడ్స్ కూడా ఆన్లైన్ లో కొనుక్కునే అవకాశం ఉండదు, ఓన్లీ నిత్యావసరాలే, గ్రాసరీస్, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, ఓన్లీ వీటికి మాత్రమే. ఈ కామర్స్ పై నిర్ణయం వెనకడుగు వేయడానికి షాపుల వాళ్ళే ఉన్నారు, షాపుల వాళ్ళే అడ్డుకున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. రిఫ్రిజిరేటర్స్ వీటన్నిటిని కూడా అమ్ముకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఇలాంటి నాన్ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ అమ్మకూడదు అని చెప్పి నిన్న ఆదేశాలు ఇచ్చారు. స్పష్టమైన కారణాలు ఏం తెలియదు కానీ, బట్ రిటైల్ వ్యాపారస్తులు వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు, ప్రభుత్వం డెసిషన్ మార్చుకునేలా చేశారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. దీనివల్ల చాలా అమెజాన్ ఇండియా వీళ్ళందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు, ఇదేంటి మొన్న పర్మిషన్ ఇచ్చినట్లే ఇచ్చి ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు, మమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పి. సో మరి ఏమైనా వాళ్ళైతే ఆశావాహంగా ఉన్నారు, మేబీ ఏమైనా మార్చుకుంటారేమో చూద్దామని చెప్పి. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, లాస్ట్ పేజ్, స్పోర్ట్స్ అండ్ సినిమా. అందులో స్పోర్ట్స్ విషయంకి వస్తే, నేషనల్ గేమ్స్ పై డైలమా. ఇప్పటికే కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల అనేక పెద్ద పెద్ద మెగా స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్ని కూడా చాలా ఏదో
సంకటమైన స్థితిలో ఉన్నాయి, అసలు జరుగుతాయా లేదా అని చెప్పి. కొన్ని అయితే నిరవధికంగా వాయిదా పడిపోయాయి. ఇలాంటి సిచ్యుయేషన్స్ లో మరొక స్పోర్ట్స్ ఈవెంట్ అక్టోబర్ 20th నుంచి నవంబర్ 4th వరకు గోవాలో జరగాలండి. ఇది 36th నేషనల్ గేమ్స్. మరి ఇవి షెడ్యూల్ ప్రకారం ఉంటాయా లేదా అనేది ఇప్పటిదాకా కూడా అనుమానాలు ఇంకా అలానే కంటిన్యూ అవుతున్నాయి. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తో చర్చిస్తామని గోవా స్పోర్ట్స్ మినిస్టర్ మనోహర్ జగాంకోర్ నిన్న చెప్పారు. సో మరి చర్చించిన తర్వాత ఏం చేస్తారు, ఏవైతే స్టేడియాలు మామూలు ఈ మౌలిక వస్తువులు ఇవన్నీ అయితే రెడీగా ఉన్నాయి. బట్ 3 నెలలు అడ్వాన్స్ గా చెప్తే చిన్న చిన్న పనులు కూడా పూర్తి చేస్తాం. అంటే అక్టోబర్ కదా, ఇంత తొందరగా ఎందుకు అని చెప్పి అనుకోవచ్చు. బట్ మిగిలిన చిన్న చిన్న ఉంటాయి కదా, వాటన్నిటిని ఫినిష్ చేయాలంటే మాకు కొంత టైం కావాలి. సో విల్ టాక్ అబౌట్ ఇట్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తో చర్చిస్తామని చెప్పి గోవా అంటోంది. సో ఇవ్వండి ఇవాళ మేజర్ వార్తలు విశేషాలు వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చినవి. హోప్ యు ఆల్ లైక్ ఇట్. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేస్తే మీతో పాటు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు తెలుసుకోగలుగుతారు. మా ఈ ప్రయత్నం ఎలా ఉందో కూడా మీ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. ఇవాళకి రేపు మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.